నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాట మాడిపోరా నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న భామాలంత చేరి మోహన్ గారు నేను తీసి పంపుతానండి మీకు ఎందుకంటే ఇక్కడ ఉండండి తర్వాత నెక్స్ట్ టైం ఇంకో అన్నదానం ఎవరు గూగుల్లో ఆ పెద్ద కిరాలు పోయిగా కూర్చోండి అదే మరి ఫోన్ సండే
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పొడవరిప్పూరు గ్రామం పెంటబడ మండలం ఆంధ్రప్రదేశ్లో వేంచేసి ఉన్న పసలవారి తోటలో వేంచేసి ఉన్న స్వామి వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి. ఈ స్వామి ఎవరు ఏర్పాటు చేసిందో స్వయంభూ స్వామి. ఇది సుమారు 110 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి అన్ని కోరికలు కూడా కోరుకుంటే భక్తులు కోరుకుంటే స్వామివారి తీర్చడం జరుగుతుంది. అలాగే భాగంగా ఈరోజు ప్రతి స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా ఇక్కడ అన్నప్రసాదం తెచ్చబడుతుంది. దానిలో భాగంగా ఈరోజు వెంకటేశ్వరరావు గారు అలాగే విజయలక్ష్మి గారి కుమారులు దంపతుల వల్ల కుమారులు వీర సత్యనారాయణ గారు, విజయలక్ష్మి గారు, లీలా భాస్కర్రావు గారు అలాగే దంపతులచే అలాగే ఈరు గణపురం వాస్తవ్యులు గొల్లపల్లి సత్యనారాయణ లక్ష్మి దంపతులు మనవలు కార్తికేయ వీరు గణపురం వాస్తవ్యులు రాజా స్టూడియో గణపురం వారు వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు అవే ఖర్చు మొత్తం కూడా వీరు పట్టుకుంటూ జరుగుతుంది. వీరికి ఇంతకుముందు స్వామివారి కోరుకుంటాం 5 నెలల కిందట వీరు రాయించుకుంటాం పేరు రాయించుకుంటాం కూడా జరిగి ఈరోజు అన్నప్రసాదానికి వారికి అదృష్టం కలిగింది కావున వారికి ఎల్లప్పుడూ స్వామివారి దివ్య ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవెల్లా ఉండాలి కోరుకుంటూ అలాగే మా స్వామి ఇప్పుడు మొన్న కూడా ఈరోజు మా రాజులావరి ఒక ఆవిడ వచ్చారు. పుట్టిల్లు మా గ్రామమే. అలాగే గణపురం భీమర్లో ఉంటున్నారు. పరిగెట్టుకుని ఒకసారి ఇంతకుముందు కూడా ఇక్కడ అన్నదానం పెట్టుకోవడం జరిగింది. ఆవిడ స్వామివారికి 18,000 రూపాయలతో పూజా సామాగ్రి అంతా కొని పండు ముసలావిడి కానీ ఈరోజు కూడా స్వామివారి అనుగ్రహంతో చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారని దాంతో మళ్ళీ ఈరోజు 18,000 పెట్టి పూజ సామాగ్రి కొనటం అవి స్వామివారికి నిత్యం వాడుకునేలా కూడా పురమాయించడం జరిగింది. అలాగే వేరే వారు ఇంకా ఇస్తానని చెప్పి అనడం జరిగింది. అలా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకుంటాం, ఒక కోరిక కోరుకుంటాం. మళ్ళీ ఆ కోరిక మాకు తీరింది అని మళ్ళీ ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. కోరిక తీర్చే స్వామి మా స్వామి. కావున ప్రతి ఒక్కరు కూడా స్వామివారి అనుగ్రహం పొందాలని అలాగే ఈరోజు చాలామంది కూడా కవల పిల్లలు పుట్టినవాళ్ళు మాకు అలాగే పాయల ప్రసాద్ గారు డాక్టర్ గారు వారి భార్య వాళ్ళ మనవడు కూడా పుడితే ఇక్కడ వచ్చి బూర్లు పోసుకుంటాం కూడా జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు చాలామంది తలనాళ్ళు తెచ్చుకుంటాం, మొక్కుబడి తీర్చుకుంటాం, ప్రతి ఒక్క తలనాళ్ళు తెచ్చుకుంటాం, బూర్లు పోసుకుంటాం, ఉయ్యాల తొట్లు వేసుకుంటాం, అలా అన్నప్రసాదం చేసుకుంటాం. చాలా స్వామివారి సన్నిధిలో జరగడం మహాభాగ్యంగా భావించి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేసుకున్నందుకు వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి పేరు అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు ఎంతో అదృష్టం ఉంటుంది. ఈ సేవ చేయగలం. సుమారు ప్రతి మంగళవారం కూడా ఇక్కడ 1000 మందికి పైన ఇక్కడ భక్తులకి అన్నప్రసాదం అందించబడుతుంది. అలాగే ఉదయం పొద్దునే కూడా 7 గంటలకు కూడా టిఫిను, కాఫీ, పులిహోర అలాగే టీ అన్ని రకాల చిన్నపిల్లలకు పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. త్రిలోచనాయ భస్వాసరాయ మహేశ్వరాయ సిద్ధాయుద్ధాయ దిగంబరాయ నమస్కరోతి నమ శివాయ. మన ఇప్పటిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు పాడ్యమి జయవారము తెల్లవారుజామున 4 గంటలకి అష్టోత్తర కలశ పూజ కార్యక్రమం, పాలు పెరుగు తేనె పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమం, తదనంతరం ఆవుకేతులకి అభిషేకం కార్యక్రమం, హవన కార్యక్రమం, తర్వాత విశేషమైన అర్చన కార్యక్రమాలు, తదనంతరము
9:30 గంటలకి ఉత్సవమూర్తులకి అభిషేక కార్యక్రమం, పాలు పెరుగు పలరసాలతో అభిషేక కార్యక్రమం. కష్టాలు తీర్చే దేవుడు, మాకు ఆపదలు ఇచ్చే దైవము, పిలిచే దైవము. అట్లాంటి ఇక్కడ విశేషం ఏమిటంటే సంతానం లేని వారికి, వివాహాలకి, కాలసర్ప దోషాలకి, గ్రహ దోషాలకి, నరఘోష, శత్రుఘోష, ఏ కోర్టు వ్యవహారాలు, మనస్సులో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మా స్వామి ఇక్కడ 11 వారాల నియామకం. అలాంటి స్వామి ఏంటంటే ఉష్ణోదకం ఎక్కువగా పెరిగిపోయింది. 41 డిగ్రీలు వచ్చేస్తున్నాయి. పెదపకాలం బ్రహ్మంగారు చెప్పినట్టు భక్తి ప్రధానం. కాపాడు దేవుడు మనం రక్షించాలి. గంటకు ఎలా ఉంటుందో చెప్పలేం, ప్రయాణం చేస్తున్నాం ఇంటికి వచ్చేలా చెప్పలేం. అలాంటి స్థితిలో ఉంది. ఈ రోజుల్లో ఎవరైతే సత్యము, న్యాయము, ధర్మము భగవంతుడిని స్మరించుకుంటారో భగవంతుడు మరి రక్షిస్తాడు. బ్రహ్మంగారు చెప్పాడు 3 ఊళ్ళు 7 ఊళ్ళు కలిపి ఒకటే అవుతుందన్నారు. 3 రోజులు ముచ్చట కోసం మురిసిపోతున్నవరా, ఆడిబిడ్డలు అన్నదమ్ములు దాయిలే బంధువులా కట్టిలే అన్నారు. తోలు బొమ్మ లాంటిది, నీటి పొడగ లాంటిది ఇది. అలాంటిది ఎవరైతే కూడా మా స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటారో అటువంటి వారికి ఎప్పుడు కూడా మన సుఖ సంపదలు ఇచ్చే దేవుడు. రాజా రాష్ట్ర అత్యగ్రామ యజమానికి అందరూ కూడా పాడి పంటలతో తొలతొగాలని కోరుసు మీ అందరికి కూడా స్వామివారి యొక్క మంగళాశాసనం. ఆరు శిరసుల మకుటములలరా పాల భాగము
కామాక్షిదేవి కష్టాల్లో ఉన్న భక్తుల్ని కాపాడమే కాకుండా తన భక్తుల్ని బాధించి